హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 ఎంఎం. సో ఈరోజు మనతో పాటు రవి గారు ఉన్నారు. ఎన్నో పాత్రలు ఇప్పుడు వరకు చేశారు, అన్నీ గుర్తుండిపోయే పాత్రలు. అలాగే ఇప్పుడు కోబలితో ఒక మెయిన్ లీడ్లో కనిపించారు. సిరీస్ అయితే అద్భుతంగా ఉంది. సో దానికోసం ఎంత కష్టపడ్డారో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో హాయ్ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి, చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ ఒక ఎత్తు అయితే, కోబలితో ఇప్పుడు మీకు ఇచ్చిన క్యారెక్టరైజేషన్ కానీ మీకు ఇచ్చిన ఎలివేషన్ కానీ వేరు. సో ఆ క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డారు? సో ఆ ఎలివేషన్స్ రావడానికి ఎన్ని రిఫరెన్సెస్ తీసుకున్నారు? యాక్చువల్గా ఈ సినిమా వెబ్ సిరీస్ చేయడానికి పెద్దగా కష్టపడలేదండి. కాకపోతే ఈ అవకాశం వస్తుంది అనే ఒక ఆశతోటి 20 సంవత్సరాలు చాలా చాలా కష్టపడ్డానండి. నిజంగా ఇన్నేళ్ళ కష్టానికి కరెక్ట్ క్యారెక్టర్ పడింది అని మాకైతే అనిపించింది. అండ్ సిరీస్ చూస్తే ఏంటంటే చాలా రగ్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంది. మరి డైరెక్టర్ అప్రోచ్ అయినప్పుడు ఎలా అనిపించింది? అదే అంటే నేను రగ్డ్గా కనపడాలి అనేది డైరెక్టర్ మరి ఆ కథలో ఎలాగ రాసుకున్నారో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే మిగతా క్యారెక్టర్స్ ఆ మూడ్ క్రియేట్ చేయబడతాయో తెలియకుండానే ఆ క్యారెక్టర్స్ ద్వారా నేను చేసిన ఈ శ్రీను క్యారెక్టర్ కూడా ఆ రగ్డ్నెస్ ఆపాదించబడుతుంది అనమాట. సో పెద్దగా అంటే రగ్డ్గా అంటే మ్యాక్సిమం ఇగో గెడ్డం ఉంటే కొంచెం రగ్డ్గా కనపడతామని చెప్పి ఆ సిరీస్లో కొంచెం గెడ్డం కూడా పెంచడం జరిగింది. మీరంటే ఎక్స్పీరియన్స్ క్యారెక్టర్, ఇప్పుడు రాకీ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇప్పుడే కొత్తగా వస్తున్నారు. సో వాళ్ళు మిమ్మల్ని అంత అంటే ఫేస్ టు ఫేస్ చేసినప్పుడు వాళ్ళలో ఎలాంటి స్కిల్స్ మీరు గమనించారు? పర్టికులర్గా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఉంటే ఎంతోమంది ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ అదొక లైఫ్ని ఇస్తుంది. అలాగా ఈ సిరీస్ ద్వారా ఎంతో కొత్త యాక్టర్స్ తెర మీదకి వచ్చి వాళ్ళ టాలెంట్ని చూపించుకునే అవకాశం వచ్చింది. ఆ రకంగా రాకీ కూడా అంటే నేను ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి యాక్టింగ్ అనే దాని మీద కొంత అవగాహన ఉన్న తర్వాత ఒక సటిల్డ్నెస్లో విలనిజం చూపించడం అనేది చాలా అరుదైన ఆర్టిస్టులకు ఉంటుందన్నమాట. కేవలం కళ్ళల్లోనే చూపిస్తూ ఆ క్రూయాలిటీ కానీ లేకపోతే ఒకళ్ళని హింసించాలి అనే ఒక తత్వాన్ని ప్రజెంట్ చేయగలగడం కళ్ళల్లో చాలా తక్కువ మంది యాక్టర్స్కి ఉంటుంది. అలాంటిది ఆ రాకీలో కనపడింది నాకు. అండ్ ఇప్పటి వరకు మీరు చాలా పెద్ద పెద్ద హీరోస్తో అంటే ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అందరు హీరోస్తో మీరు యాక్ట్ చేశారు. మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? ఒక్క ఫేవరెట్ అని చెప్పడం చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే డెఫినెట్గా ప్రతి హీరోకి తన చేసే ఇప్పుడు చిరంజీవి గారు అనగానే మన డ్యాన్స్ గుర్తొస్తుంది, కామెడీ గుర్తొస్తుంది. బాలకృష్ణ గారు అనగానే డైలాగ్స్ గంభీరంగా డైలాగ్స్ చెప్పేది గుర్తొస్తుంది. రవితేజ గారు అనగానే మాస్ గుర్తొస్తుంది. అలాగే వెంకటేష్ గారు అనగానే కామెడీ గుర్తుకొస్తుంది. ఫ్యామిలీ అలాగా. సో నాగార్జున గారు అంటే మళ్ళీ యాక్షన్ కానీ అటు మైథలాజికల్ క్యారెక్టర్స్ గుర్తుకొస్తాయి. సో ఒక హీరో ఫేవరెట్ అనేది చెప్పడం కష్టం. బట్ ఇండస్ట్రీకి వచ్చి ఏదైనా అరే ఇది జరగలేదు అనేది ఉంది అంటే ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయలేకపోయాను అనేది ఉంది. సో ఎన్టీఆర్ గారు ఈజ్ మై ఫేవరెట్. సో ఆయనతో యాక్ట్ చేయలేకపోయాను అనే ఒక చిన్న అది మాత్రం ఉంది. మీ బకెట్ లిస్ట్లో ఉన్న క్యారెక్టర్స్లో ఇదొక క్యారెక్టర్ అని చెప్పాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న క్యారెక్టర్. అలాగే ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని ఏమైనా ఉంది? ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అనేది ఎప్పుడు నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట. బట్ ఒక ఇమోషనల్ క్యారెక్టర్ శ్రీను క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక ఇమోషనల్ క్యారెక్టర్, ఒక ఫ్యామిలీని తన భుజాల మీద నిలబెట్టుకోవాలి, ఫ్యామిలీని కాపాడుకోవాలి అనే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ రావడం చాలా సంతోషం. బట్ నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ వస్తే బాగుంటుంది అనేది ఏదైనా సరే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి ఒక ఇమోషన్ని వాళ్ళల్లో జనరేట్ చేయగలిగే క్యారెక్టర్ ఏదైనా సరే చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.